అయితే ఇప్పుడు ధైర్యానికి సాహసానికి మారుపేరు అవి వారి ఇంటి పేరుగా మార్చుకున్న ఓన్లీ వన్ స్థానాన్ని కైవసం చేసుకున్నటువంటి ఈ ఫ్యామిలీలోని సూపర్ స్టార్ వన్ నేనొకడిని అంటూ మీ ముందుకు వస్తున్న మహేష్ బాబు గారిని మాట్లాడాల్సిందిగా కోరుతున్నాను. అందరికీ నమస్కారం అండి. అందరికీ నమస్కారం. అరుస్తున్నారు, వినిపించింది. నెక్స్ట్ ట్రైలర్ 25వ తారీఖు రిలీజ్ అవుద్ది. దయచేసి మీరు మాతో భరించాలి ప్లీజ్. సారీ ఫర్ ద ఇన్కన్వీనియన్స్. ఈరోజు నిజంగా చాలా ఆనందమైన రోజు. మా యూనిట్ అందరూ ఈ రోజు కోసం ఎదురు చూసాం. ఫైనల్గా ఆడియో రిలీజ్ అయింది మా సినిమా. చాలా ఆనందంగా ఉంది. ముందుగా దేవికి థ్యాంక్స్ చెప్పుకోవాలి. మేమందరం, నేను దేవి చాలాసార్లు కలిసాం. నేను మాట్లాడేదే చాలా తక్కువ. నేను మాట్లాడేటప్పుడు మీరు కాల్ చేస్తుంటే మరి. సో ఇప్పుడు దేవి గురించి మాట్లాడాలి. మేము చాలాసార్లు కలిసాం, సినిమాలు చేయాలనుకున్నాం, ఎందుకో కుదరలేదు. బట్ సుకుమార్ గారు కాంబినేషన్లో ఇందాక నేను చెప్పినట్టు ఇది నేను చేయటం నాకు నిజంగా చాలా ఆనందంగా ఉంది. థ్యాంక్ యూ దేవి. ఈ సినిమాకి నువ్వు నీ బెస్ట్ వర్క్ ఇచ్చావు అండ్ ఐ ఆల్వేస్ బీ గ్రేట్ఫుల్ టు యూ. థ్యాంక్ యూ సో మచ్ దేవి. తర్వాత మా డైరెక్టర్ సుకుమార్ గారు, వన్ సినిమా స్టోరీ దగ్గర నుంచి, ఐడియా దగ్గర నుంచి, కాన్సెప్ట్, హ్యాట్స్ ఆఫ్ టు యూ సార్. ఇది నా కెరీర్లోనే నాకు తెలిసిన బెస్ట్ ఫిల్మ్ అవుద్ది ఇది. నిజంగా చాలా ఆనందంగా ఉంది. 3 ఏళ్లగా ఆయన ఈ సినిమా మీద ఎంత కష్టపడ్డాడో నాకు తెలుసు. ఒక డైరెక్టర్ అంత కష్టపడుతున్నప్పుడు నా పని నిజంగా చాలా ఈజీగా అనిపిస్తూ ఉంటుంది. ఒక షూటింగ్ మధ్యలో ఎక్సర్సైజులు చేయటం మాత్రం చాలా కష్టంగా ఉండింది సార్. తర్వాత పీటర్ హెయిన్స్ మాస్టర్ బ్లడ్ పెట్టి పనిచేశాడు ఈ సినిమాకి. చాలా కష్టపడ్డాడు. ఒకరోజు లండన్లో షూటింగ్ పొద్దున జరిగింది, అయిపోయింది. మధ్యాహ్నం మీకు లంచ్ బ్రేక్ సార్, ఎన్నింటికి రాను మాస్టర్ అంటే, ఒక 3ంటికి రండి, ఒక చిన్న జంప్ ఉందన్నాడు. సరే 3ంటికి వెళ్ళాను. జంప్ అంటే ఏదో స్టూల్ నుంచి దూకాలంటే ఒక బిల్డింగ్ ఎక్కించి దూకేమన్నాడు. కాదు మాస్టర్, ఇలా నేను బిల్డింగ్ నుంచి దూకటం అంటే సేఫ్ కాదు కదా అంటే, లేదు లేదు సేఫ్ అని మాస్టర్ ముందు దూకేశాడు. సో అతను చూసి దూకాలి కదా, సో దూకేశాను. బట్ ఎంజాయ్ చేశాను. తర్వాత ప్రేమ్ రక్షిత్ మాస్టర్, మా సినిమా కోసం ఆయన చాలా సినిమాలు వదిలేశాడు. ఈ సినిమాకి సింగిల్ కార్డ్ అతనే. సో మీరు ఏదైతే నా సినిమాల్లోంచి కోరుకుంటారో, డాన్స్ చేయట్లేదని, అది ఒకరోజు సుకుమార్ గారే 1 నెల క్రితం చెప్పారు, ఈ సినిమాలో మీరు కొంచెం డాన్స్ చేయాలి సార్ అని. సో చేసాం, మీకు నచ్చుద్ది అనుకుంటున్నాను. తర్వాత చంద్రబోస్ గారు, ఆయన కలిసినప్పుడల్లా లిరిక్ అయిపోయింది సార్, ఎలా వస్తుంది పాట అనగానే లిరిక్ మొత్తం పాడేసేవాళ్ళు నా ముందు. అది ఆయన ఎంతూజియాజంకి హ్యాట్స్ ఆఫ్. థ్యాంక్ యూ సార్ చంద్రబోస్ గారు. నేను ఎప్పుడన్నా డైలాగులు చెప్పానమ్మా స్టేజ్ మీద? చెప్పండి. కొత్త అడగద్దు ప్లీజ్. తర్వాత మా అబ్బాయి గౌతమ్, ఇది వాడి ఫస్ట్ సినిమా. దానికి నేను సుకుమార్ గారికి థ్యాంక్స్ చెప్పుకోవాలి. 1 సినిమాలో వాడు చేయటం నిజంగా నాకు గర్వంగా ఉంది. ఐఎమ్ వెరీ వెరీ హ్యాపీ. గౌతమ్ కూడా లోపల ఫీలింగ్ ఏంటంటే, వాడికి నాకన్నా బాగా చేశాను అనుకుంటాడు. సో నిజంగా చాలా సంతోషంగా ఉంది. తర్వాత మా ప్రొడ్యూసర్స్ 14 Reels, ఐ వుడ్ లైక్ టు థ్యాంక్ దెమ్ అండ్ ఈరోస్ ఇంటర్నేషనల్, రామ్ గారు, గోపి గారు, అనిల్ గారు. ఈ సినిమాకి వీళ్ళు కాకుండా వేరే ప్రొడ్యూసర్లు అయితే నా పరిస్థితి, సుకుమార్ గారి పరిస్థితి తలుచుకుంటుంటేనే భయంగా ఉంది. ఖర్చుకు వెనకాడకుండా
మేమేం అడిగితే అది ఇచ్చారు. తర్వాత అదే రేంజ్లో బిజినెస్ చేశారు. ఇప్పుడు వాళ్ళ పబ్లిసిటీ మార్కెటింగ్తో సినిమాని నెక్స్ట్ లెవెల్కి తీసుకెళ్తున్నారు. థ్యాంక్ యూ సార్. మీలాంటి ప్రొడ్యూసర్స్ నాకు ఉన్నందుకు నిజంగా చాలా ఆనందంగా ఉంది, సంతోషంగా ఉంది. నా ప్రతి సినిమాకి మీరు ఇలానే ఎంకరేజ్ చేస్తూ వచ్చారు. థ్యాంక్ యూ సో మచ్. ఇక తర్వాత రత్నవేలు గారు, ఆయన గురించి నేను ఫస్ట్ సుకుమార్ గారు నాకు కథ చెప్పారు గోవాలో. కథ వినంగానే సార్ రాండీ గారు చేస్తున్నారు కదా అని అడిగాను ఫస్ట్ టైం. ఆయన లేదండి ఆయన చేస్తున్నారు అనగానే రత్నవేలు గారు వచ్చి కలిశారు నన్ను 2 days తర్వాత. కలిసి మీరేంటి సార్ మీ ఏజ్ ఏంటి అలానే ఉంటుందా, మీరు ఎప్పుడు మారరా అని అడిగారు నన్ను చూసి. ఆయన ఇండియాలోనే వన్ ఆఫ్ ద బెస్ట్ కెమెరామెన్. అలాంటిది 2 ఏళ్లుగా మాతోనే ఉండి ఏ సినిమా ఒప్పుకోకుండా మాతోనే ట్రావెల్ అయ్యారు. థ్యాంక్ యూ సార్. యువర్ వర్క్ ఇస్ సింప్లీ మైండ్ బ్లోయింగ్ ఇన్ ద ఫిల్మ్. థ్యాంక్ యూ సో మచ్. తర్వాత మా హీరోయిన్ కృతి. ఈ సినిమా ఆ అమ్మాయి ఫస్ట్ ఫిల్మ్, కానీ మీరు చూస్తే ఫస్ట్ ఫిల్మ్ లాగా అనిపించదు మీకు, అంత బాగా చేసింది. థ్యాంక్ యూ సో మచ్ కృతి. యూర్ సూపర్బ్ ఇన్ ద ఫిల్మ్. థ్యాంక్ యూ సో మచ్. తర్వాత నేనేం చేసినా మీరు ఇలానే ఎంకరేజ్ చేస్తున్నారు, సపోర్ట్ చేస్తున్నారు. నాదేది కొత్త సినిమా వచ్చినా ఇదే ఎక్సైట్మెంట్ చూపిస్తారు. మీకు ఎలా థ్యాంక్స్ చెప్పుకోవాలో తెలియట్లేదు. ఒక్క చేతులెత్తి దండం పెట్టంటారు. మేము చేయాల్సిందంతా చేసాం, ఇక మిగతాది మీరు చూసుకుంటారని నాకు తెలుసు. జనవరి 10న పండగ మరింత ఘనంగా జరుపుకుందాం. ద వన్ వే. మీ ఆశీస్సులు అభిమానం ఎప్పుడు నా దగ్గర ఉండాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ మహేష్ గారు. వన్ ఆఫ్ ద మోస్ట్